జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ విద్యా సంస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయనే ఉద్దేశంతో మనం గత నెల రోజులుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అనేక ఎపిసోడ్లు చేస్తున్నాం. మనం ఇప్పుడు కొరుట్ల జూనియర్ కళాశాల కో ఎడ్యుకేషన్ లో ఉన్నాం. కొరుట్ల జూనియర్ కళాశాల 1969లో మొదలైన ఈ కళాశాల ప్రస్థానం 56 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఉపాధ్యాయులు విద్యార్థులు ఎంతో మంది ఇక్కడ విద్యను అభ్యసించి ఉన్నత పదవుల్లోనూ ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన చరిత్ర ఉంది ఈ కళాశాలకు. మనం ఇప్పుడు ఈ కళాశాలలో ఉన్న అధ్యాపకులను విద్యార్థులను చూస్తున్నాం. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు. ఎవరండి ఇక్కడ ప్రభుత్వ కళాశాలలు బాగా లేవనే ఒక దుర్మార్గమైన ఆలోచన, ఒక దుర్మార్గమైన ప్రచారాన్ని తొక్కి పట్టని కోసమే, ఈ దుర్మార్గమైన ఈ ప్రచారాన్ని బొందబెట్టడం కోసమే మనం ఈ డాక్యుమెంటరీ ఎపిసోడ్లు అన్ని చేస్తున్నాం. ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రైవేటు జూనియర్ కళాశాలలు కాదు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలే మేటి. నారాయణ, చైతన్య, 1, 1, 2 నీ బొంద అన్ని అబద్ధాలే. ఇక్కడ మట్టి వాసన, ఇక్కడ నిజమైన ర్యాంకులు, ఉత్తీర్ణమైన క్వాలిఫైడ్ టీచర్స్ తోని ఉత్తమ ఫలితాలు అందిస్తున్నారు. అనేక రికార్డులు తిరగ రాస్తున్న నేపథ్యం ఈ కళాశాలకు ఉంది. కానీ ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. ఇక్కడ ప్రచారానికి డబ్బులు పెట్టని కోసం గవర్నమెంట్ ముందుకు రాదు. ప్రచారానికి ఇక్కడ అవసరం లేదు. మట్టి వాసన. ఒక కురుకురే అమ్మే తల్లిదండ్రుల కూతురు స్టేట్ ర్యాంక్ సాధించింది. ఇక్కడ ఒక జిరాక్స్ సెంటర్ నడుపుకునే ఆయన కూతురు స్టేట్ ర్యాంక్ సాధించింది. ఉత్తమ మార్కులతో పాస్ అవుతున్నారు. టీటీసీలో ఉద్యోగాలు, టీటీసీలో సీట్లు సాధిస్తున్నారు, బీటెక్ లో సాధిస్తున్నారు, అగ్రికల్చర్ బిఎస్సీలో సీట్లు సాధిస్తున్నారు. ఎందులోనూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రైవేటు జూనియర్ కళాశాల కన్నా 4 మెట్లు పైనే ఉన్నాయి. కానీ వాటికి ప్రచారం లేదు. అనేక మంది నిరుపేద విద్యార్థులు, కింది తరగతుల కుటుంబాలకు చెందిన విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తున్నారు, ఉత్తమ ఫలితాలు పొందుతున్నారు, అనేకమైన సీట్లు సాధిస్తున్నారు. లెక్చరర్ గారు, ఉపాధ్యాయులు గారు స్థిరపడుతున్నారు. వీటన్నింటిని వెలుగులోకి తేని కోసమే మనం ఇప్పుడు శబ్దం ఛానల్ నుంచి విద్యార్థుల అభిప్రాయాలు, లెక్చరర్ల అభిప్రాయాలు, ఈ కాలేజ్ ఎట్లా నడుస్తుంది, 56 సంవత్సరాలుగా ఈ కళాశాల ఎన్ని రికార్డులు సాధించిందని అనుకుంటున్నారు. అనేక రికార్డులు సాధించింది, ఉత్తమమైన ఫలితాలు సాధించింది, ఎంతో మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు ఎక్కించింది. ఇందులో అధ్యాపకుల పాత్ర కీలకము, ఉపాధ్యాయులు అధ్యాపకుల మధ్య ఉన్న బాండింగ్ కీలకము. ఈ బాండింగ్ తోనే ఈ కళాశాల నిర్విఘ్నంగా జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ఫ్యాకల్టీ చూస్తున్నారా, ఇక్కడ ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు. వారందరూ ప్రతిరోజు కాలేజీకి వస్తారు. ఇక్కడ విద్యార్థులు ప్రతిరోజు కాలేజీకి వస్తారు. ఉత్తమమైన బోధన జరుగుతుంది. కానీ ఇక్కడ రంగురంగుల బ్రోచర్లు లేవు. విద్యార్థుల బ్రోచర్లు అంటించేసి అబద్ధాలు ప్రచారం చేయాల్సిన అవసరం ఈ జూనియర్ కళాశాలకు లేదు, ప్రభుత్వానికి లేదు. ఈ మట్టి వాసనను, ఈ ఉత్తమమైన విద్యార్థుల ఫలితాలను మనం ప్రజలకు చూపెట్టడం కోసమే, ప్రైవేటు కళాశాలల బీజం అనుసరణ కోసమే ప్రభుత్వ కళాశాలని ఇప్పుడు మనం ప్రచారం ముందడేసుకున్నాం. కాబట్టి ఈ విద్యార్థుల ఒపీనియన్ ఏంటి, ఇక్కడున్న కళాశాలలో ఏ విధంగా బోధన జరుగుతుంది, అధ్యాపకులు విద్యార్థులకు ఉన్న బాండింగ్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ తోటి ఎలాంటి ఉత్తమ ఫలితాలు సాధించాలో విద్యార్థులను అడిగి తెలుసుకుందాం, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుందాం, అధ్యాపకులను అడిగి తెలుసుకుందాం. నాకు వచ్చేసరి ఈ సంవత్సరం అడ్మిషన్ ఫస్ట్ ఇయర్ లో 390, సెకండ్ ఇయర్ లో 324, టోటల్ అడ్మిషన్ 714 సార్. మా కాలేజ్ లో సిసి కెమెరాస్ 13 ఉన్నాయి సార్, 13 అవైలబుల్ ఉన్నాయి. మా కాలేజ్ స్టాఫ్ లో అందరూ రెగ్యులర్ స్టాఫ్ వస్తారు. 9:30 లోపు ఎఫ్ఆర్ఎస్ వేస్తారు. ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ కంపల్సరీ ఉన్నది ఈ ఇయర్ లో. పిల్లలకి, స్టాఫ్ కి, నాన్ టీచింగ్ అందరికి ఆల్రెడీ ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ 9:30 లోపు వేసిస్తున్నాం సార్. ఇంకోటి సార్, స్కాలర్షిప్ ప్రతి డైలీ క్లాస్ రూమ్ లో మేము రికార్డ్స్ తెలిసి ప్రతి అబ్బాయి స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలా, ఖచ్చితంగా ప్రతి క్యాండిడేట్ అప్లై చేసుకోవాలా, చేసి స్కాలర్షిప్ ఆఫీస్లో ఇవ్వాలని ఖచ్చితంగా మోటివేషన్ చేస్తున్నాం స్కాలర్షిప్ గురించి పిల్లలకు. ఇంకోటి సార్, పిల్లలకి ఫిజిక్స్ ఎంపీసీ బైపీసీ పిల్లలకు ఫిజిక్స్ వాళ్ళ సాస్ అని జేఈ మెయిన్స్ నీట్ ప్రతి 11 నుంచి 1 o'clock దాకా క్లాస్ ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది సార్, డీటెయిల్ క్లాస్. ఆ తర్వాత సిఎస్సి వాళ్ళకు స్టాక్ ఎక్స్చేంజ్ అని క్లాస్ ఉంది సార్, గ్లాస్ అని. ఆ క్లాస్ ప్రతి
11 నుంచి 12 దాకా 1 అవర్ క్లాస్ నడుస్తుంది సార్. పిల్లలకు డీటెయిల్ క్లాస్ అయినాక మన సార్లు మళ్ళీ మాన్యువల్ గా క్లాస్ తీసుకొచ్చి చెప్తున్నారు. ఆ తర్వాత పిల్లల్ని అర్థం కాకపోతే అర్థం మధ్యాహ్నం కూడా చెప్తున్నారు సార్. పిల్లలు ఒకవేళ ఆప్షన్ ఉంటే సాయంత్రం ఈవినింగ్ వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి ఎందుకు రాలే అని ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాం సార్. చేసి మళ్ళీ పిల్లలు ఏ లెసన్ మిస్ అయిందో ఆ లెసన్ కి మళ్ళా మధ్యాహ్నం పూట క్లాస్ ఖచ్చితంగా చెప్తున్నారు సార్. చెప్పి ప్రతిదీ ఈ అబ్బాయి ఎలా వీక్ ఉన్నారు, ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నారు, ఎలా ఫెయిల్ అయ్యిండు, ఎట్లా పాస్ చేయాలి అని ఖచ్చితంగా చేస్తున్నాం సార్. వీక్లీ స్లిప్ టెస్ట్ పెడుతున్నాం సార్. పిల్లలకి ఒకవేళ 3 days 4 days రాకపోతే పిల్లలు ఇంటికి పంపించి ఎందుకు ఏ రీజన్ వల్ల అసలేదు, ఏ కారణం వల్ల అసలేదు అని ఖచ్చితంగా కనుక్కొని మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం సార్. మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారి మొత్తం ఎలా చెప్తే అలా చెప్తున్నాం సార్ మొత్తం. ఇంకోటి సార్ మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సార్ చాలా కాలేజ్లో ఇంతవరకు ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సార్ ఇక్కడ చూడలేదు సార్. మన కాలేజ్ మన 13 కాలేజ్ నా ఫ్యామిలీ యొక్క కాలేజ్ అని చూసుకొని ప్రతిదీ సారే ఇలా చేయాలా, అలా చేస్తే ఇట్లా బాగుంటారు పిల్లలు, ఇలా చేయాలని ఖచ్చితంగా మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సార్ ఒక 16 కాలేజ్కి ఒక తండ్రి లెక్క చూస్తున్నారు సార్ కాలేజ్ని. Myself, I'm Sahiti, working as JL Physics in GJC Boys Korutla. I have been appointed in March. Since that time, the campus here is very friendly and the college is highly suitable for the students, those who are studying intermediate here, and campus has very various cultures. Coming to the things that here located, it is a good college with good classrooms and labs were also provided with very good equipment, and the teachers, lecturers here were having good service more than 20 years. వొకేషనల్ కోర్స్ లెక్చరర్ అన్న ఈ కళాశాలలో అంటే ఫస్ట్ నుంచి ఎవరు ఇదే కాలేజ్ విద్యార్థి, ఇదే కాలేజ్ 94 ఇదే కాలేజ్ విద్యార్థి. నేను ఈరోజు ఇదే కళాశాల లెక్చరర్ పనిచేయడం గర్వకారణంగా ఉంది. కాకపోతే కొన్ని సమస్యలు ఉన్నాయి. మేము చదువుకున్నప్పుడు చాలా బాగుండే, అంటే బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు ఈ రూమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోవట్లేదు, పిల్లలకు కనీసం కొన్ని సదుపాయాలు ప్రాబ్లం ఉన్నది. అలాగే టాయిలెట్స్ చదువుకోవడం కొన్ని ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఈ కళాశాలలో నేను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కూడా పనిచేస్తున్నాను. ఈ కళాశాల కార్యక్రమాలు చేసుకుంటాం మేము, ఈ సేవా కార్యక్రమాలు, అలాగే స్వచ్ఛత, వన మహోత్సవ ప్రోగ్రామ్స్, అలాగే పిల్లలను ఆల్రౌండ్గా డెవలప్ చేసుకుంటాము. నేను వొకేషనల్ విద్యలో కొన్ని లెక్చరర్స్ ఇంగ్లీష్ అండ్ జిఎఫ్స్ అనే లెక్చరర్స్ రిక్వైర్మెంట్ ఉంది. అంటే ప్రజెంట్ నడుస్తున్నాయి క్లాసులు ఉన్న వాళ్ళతో పబ్లో ఉన్న అడ్జస్ట్ చేసుకుంటూ మా ప్రిన్సిపల్ సార్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అలాంటి అవసరాలు ఉన్నాయి కాబట్టి మాకు అవి అరేంజ్ చేయాలని కోరుచున్నాం. Rajlakshmi, I am from Chitapur, MLT first year. My father is carpenter, my mother is a BD roller. ఎడ్యుకేషన్ బాగానే ఉంది, టీచర్స్ కూడా బాగానే చెప్తున్నారు. బట్ మాకు ఇంగ్లీష్కి జిఎఫ్సికి లెక్చరర్స్ లేరు. మళ్ళీ మేము లాంగ్ నుంచి రావడం వల్ల మాకు ఫుడ్ తెచ్చుకోవడానికి టైం ఉండడం లేదు, సరిపోవడం లేదు, ఇంట్లో వాళ్ళు వర్క్కి వెళ్ళడం వల్ల. కానీ ఇక్కడ మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేస్తే హ్యాపీగా చదువుకోగలమని అనుకుంటున్నాను. దెన్ మాకు స్ట్రెంత్ ఎక్కువ ఉండడం వల్ల బెంచెస్ సరిపోవడం లేదు, ఫెసిలిటీస్ కొంచెం. మేడమ్స్ అయితే సేఫ్టీగా బాయ్స్ గర్ల్స్ కో ఎడ్యుకేషన్ కాబట్టి మంచిగా చూసుకుంటున్నారు. अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। मेरा नाम मसीरा फिरदौस है। मेरे अब्बू फ्रूट का काम करते हैं। मैं बाईपीसी सेकेंड ईयर में पढ़ रही गवर्नमेंट जूनियर कॉलेज में। यहाँ की तालीम बहुत अच्छी है, यहाँ पे हमारे लेक्चरर्स बहुत अच्छे हैं। हम साइंस के हैं लेकिन हम आर्ट्स के जो मैम और सर से जो उन लोग भी बहुत अच्छा कोऑपरेट करते हैं, हम लोग को अच्छा रहते हैं हमारे साथ। स्पोर्ट्स होते हैं यहाँ पे, जो खाली वक्त है उसमें एफसेट की क्लासेस होते, टेक्निकल क्लासेस होते और बहुत अच्छा यहाँ पे कोऑपरेटिव, किसी चीज़ की कमी नहीं है, हर चीज़ का ख्याल रखते हैं हमारे प्रिंसिपल सर। బస్లో వస్తాం. వ్యవసాయం చేస్తారు. ఎందరమ్మా పిల్లలు? అక్క నేను. అక్క ఏ ఇయర్ అమ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంఎల్టీ సెకండ్ ఇయర్. అమ్మా ఫస్ట్ ఇయర్ పాస్ అయినా? ఏం చేయాలనుకుంటున్నావు అమ్మా? ల్యాబ్ టెక్నీషియన్గా స్థిరపడాలనుకుంటున్నావు. ఓకే అమ్మా, ఎట్లుందమ్మా కాలేజా? సార్ బాగుంది, స్టడీ అయితే
లెక్చరర్స్ అందరు బాగున్నారు? అందరు బాగున్నారు. మీడియం సైజ్ వాళ్ళకి తక్కువ అంటే అందరు ఒకలా చదవాలని మీడియం సైజ్ బుక్స్ ఇస్తారు, లాంగ్ బుక్స్ ఇస్తారు, రెండు ఇస్తారు మేడమ్స్. బోధన అయితే బాగుంది. అవును బాగుంది. ఏమన్నా సౌకర్యం సార్ డ్యూయల్ డెస్క్ లేవు, వాటర్ అది రూమ్ లో నుండి పైనుండి వాటర్ వస్తాయి. మళ్ళీ మేడమ్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూర్చోబెడతారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వర్షం పడితే అలా ఇబ్బంది, ఉడిసే ఇబ్బంది ఉంది అంతే కదా. వాటర్ స్టడీ అయితే బాగుంది. స్టడీ అయితే బాగుంది సార్. సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ ఏ గ్రూప్? ఎంపీసీ. ఎంపీసీ. నాన్న ఏం చేస్తాడు? ఫార్మర్. అమ్మ వ్యవసాయం. ఓకే, ఎంతమంది మీరు? ఇద్దరు. ఫస్ట్ ఇయర్ అన్ని క్లియర్ అయినాయా? సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎన్ని మార్కులు వచ్చినాయి? 380 అవుట్ ఆఫ్ 470. 470 380 మంచి మార్కులు వచ్చినాయి. ఓకే, ఏం కావాలనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ కావాలనుకుంటున్నావు. మంచిగా చదువుతున్నావు? ఎట్లుంది కాలేజీలో? బాగుంది సార్. భయానికి చెప్తున్నావా? నేను ఎవరు ఏమన్నారు చెప్పు. లెక్చరర్స్ వస్తున్నారా? లెక్చర్ మంచిగా ఉన్నారు అందరూ. ఇంకే ప్రాబ్లం కాలేజీలో? ఒక్కడే మనం మిడ్ డే మీల్స్ పెడితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం. మిడ్ డే మీల్స్ పెట్టాలి. ఓకే, రోజు పొద్దున్న లేచినాక అమ్మ నాన్న అటు పోతారు కాబట్టి టైం ఉండదు కాబట్టి మిడ్ డే మీల్స్ ఒకటి పెడితే 2 పూటలు తిని ఇదే చదువుకోవచ్చు. ఇది ఒక మంచి ఆలోచన. అందరూ కూడా అదే చెప్తారు, అన్ని కాలేజీలో కూడా అదే చెప్తారు. మిడ్ డే మీల్స్ జూనియర్ కాలేజీలలో మిడ్ డే మీల్స్ పెడితే కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, ఇంకేం చెప్తారు కాలేజీలో? ర్యాగింగ్ ఉందా? ఏం లేదా? లొల్లు ఉన్నాయా? మైసా కైరోడే ఆరం ఉందా ఏమన్నా? సార్ చూసుకుంటారా? ఆన్లైన్ క్లాస్ పెడతారు.